పుత్రులు ఎన్ని రకాలుగా జన్మిస్తారో తెలుసుకుందాం. 1. పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు. 2. తాను పూర్వజన్మయందు బాకీ పడిన అప్పును చెల్లించటం కోసం పుత్రుడిగా జన్మిస్తాడు. 3. పూర్వజన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రుడిగా జన్మిస్తాడు. 4. పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు, దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడికి పుత్రుడిగా జన్మిస్తాడు. 5. పూర్వజన్మలో తాను అనుభవించిన సేవ సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. 6. పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుంచి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయటం కోసం పుత్రుడిగా జన్మిస్తాడు. 7. ఏమీ ఆపేక్షించని వాడు కూడా పుత్రుడిగా జన్మించి తన విధులను తీరుస్తాడు. ఈ విధంగా పుత్రులు 7 రకాలుగా జన్మిస్తారు. ఇలా పుత్రునిగా జన్మించిన వారు కర్మానుసారంగా తమ పనులు పూర్తి కాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య, భర్త, సోదరుడు, పనిమనిషి, ఆవు, కుక్క మొదలైన పశువులు కూడా కర్మ రుణం తీర్చుకోవడానికే మనతోటి ఉంటారు. రుణం తీరగానే వదిలి వెళ్ళడమో పరలోకానికి చేరడమో జరుగుతుంది.